హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తనుభవ్య ఫ్యామిలీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి ప్లీజ్. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం హాయ్ చెప్తున్నారు. మేమైతే జర్నీలో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఎవరున్నారో వాళ్ళందరినీ చూపిస్తాను. ఇక్కడైతే అత్త, నేను, మమ్మీ, బావ అయితే కూర్చున్నాం. అత్త కూడా మీకైతే హాయ్ చెప్తుంది. హాయ్ గాయ్స్. ఇక్కడైతే మా బావ కూడా హాయ్ చెప్తున్నాడు, ఎందుకంటే ఈరోజు మా బావ బర్త్డే. ఇక్కడైతే మేము కార్లో జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ మా చెల్లి చూసారా ఎంత కోపంగా చూస్తుందో, ఎందుకంటే తనకి సీట్ ఎక్కువ లేదు. మా చెల్లి కూడా మీకైతే హాయ్ చెప్తుంది. మీకైతే ఇప్పుడు నేను ఆన్ ది వేలో ఎక్కడున్నానో వ్యూ అంతా చూపిస్తాను. ఇక్కడైతే మా మాయ హాయ్ ఫ్యామిలీ అంటున్నారు. ఇప్పుడు మీకైతే వ్యూ చూపిస్తాను, ఎంత గ్రీనిష్గా ఉంటుందో. ఇక్కడ చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. అరకు వెళ్ళే టైంలోని వ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ దెమ్. ఇక్కడైతే మేము చాక్లెట్స్ తింటూ మాట్లాడుకుంటూ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఆగాం. అందరూ ఆర్డర్ పెట్టుకుంది వచ్చింది, కానీ నేను ఆర్డర్ పెట్టుకుంది మాత్రం రాలేదు. అందుకే నేనైతే సాడ్గా ఉన్నాను. మా చెల్లి అయితే అలా అల్లరి చేయాలా అని చూస్తుంది. ఫైనల్గా నా ఆర్డర్ అయితే వచ్చేసింది. సూపర్గా ఉంది. నేను కూడా తినేస్తున్నా. ఇక్కడైతే అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే వ్యూ చూపిస్తాను. ఇక్కడైతే చాలా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. ఈరోజు అయితే చాలా ఎండగా ఉంది. ఆల్రెడీ మా చెల్లి అయితే స్లీప్ మూడ్లోకి వెళ్ళిపోయింది. నేనైతే అలా వ్యూ చూసుకుంటున్నాను. అరకు వ్యాలీకి అయితే మేము దగ్గరగా ఉన్నాం. అరకు వ్యాలీలో మేమైతే ఫస్ట్ టనల్ దగ్గరికి వెళ్ళాం. ఈ టనల్ దగ్గరికి మీరు ఎవరైనా వెళ్ళారా అయితే కామెంట్ చేయండి. టనల్ చూసి మేమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ టనల్ దగ్గర కూడా సమ్ వర్క్ ఏదో జరుగుతుంది. ఈ టనల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ ఎలాగుంటుందో మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. అరకు వ్యాలీ అయితే ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే నాకు ఇష్టమైన కొన్ని ఉంటాయి. చూపించమంటారా? మీకు కూడా చూసేయండి. ఏంటో కాదు, మన చికెన్ కబాబ్స్. వాటి స్మెల్కి అయితే నాకైతే భలే ఉంటుంది గాయ్స్. ఇక్కడ కబాబ్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే మీరు కూడా టేస్ట్ చేయండి. అక్కడ మేము కబాబ్ ఆర్డర్ ఇచ్చి ఇక్కడ మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం. ఫైనల్గా కబాబ్స్ అయితే వచ్చేసాయి. చాలా టేస్టీగా ఇంకా సూపర్గా అదిరిపోయాయి. నాకు చాలా బాగా నచ్చేసాయి. ఇక్కడ అయితే మా చెల్లి తింటుంది. ఇక్కడ మా డాడీ చూసారా ఎలా వస్తున్నారో. ఇక్కడ చూసారా బర్త్డే బాయ్ కబాబ్ ఎలా తింటున్నాడు. మా చెల్లికి అయితే చాలా స్పైసీగా ఉందంట. ఒకసారి ఫేస్ ఎలా పెట్టిందో చూడండి. ఇక్కడైతే మేము నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం.
ఘాటీలు మాకైతే చాలా మంకీస్ కనిపించాయి. మేము వీడియో తీయలేదు ఎందుకంటే మళ్ళీ అవి ఫోన్ లాగేసుకుంటాయని. మా మామయ్య అయితే పనస పండు కొనడానికి వెళ్ళారు. అంతలోపల మా చెల్లిన కార్తిక్ సన్ రూఫ్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే అరకు వ్యాలీ వెళ్ళే ఆన్ ది వేలో అయితే చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. మేము వెళ్దాం అనుకున్నాం బట్ టైం లేక వెళ్ళలేదు. అడ్వెంచర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మేము బట్ మిస్ అయిపోయాం. నెక్స్ట్ మేము అరకు వ్యాలీలో వెళ్ళేది వ్యూ పాయింట్ ఏంటో కాదు, కాఫీ తోటలు. ఇక్కడైతే న్యాచురల్గా పండించిన కాఫీస్ ఇంకా మసాలాతో అయితే అమ్ముతారు. అవైతే మీకు కూడా చూపిస్తాను చూడండి. కాఫీ తోటలు అయితే చూపిస్తాను చూడండి. ఇది స్టార్టింగ్లో ఉండే కాఫీ తోట, అందుకే ఎక్కువ క్రౌడ్ లేదు. మసాలాస్ చూపిస్తా అన్నాను కదా, అవి కూడా చూడండి. ఇవైతే ఇలా ప్యాకెట్స్తో అమ్ముతారు. మేమైతే చాలాసార్లు ట్రై చేసాం. ఇవైతే చాలా బాగుంటాయి, నేచురల్గా పండించింది కాబట్టి చాలా బాగుంటాయి. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే బర్త్డే, కాఫీ తోటలో బర్త్డే సెలబ్రేషన్స్. ఇదైతే కామన్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ బర్త్డే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కాఫీ తోటలో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీటెడ్. ఇక్కడైతే మేము గ్రీనిష్ ప్లేస్లో అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడైతే లంచ్ కంప్లీటెడ్. మేమైతే నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. మీకైతే ఒకటి చూపిస్తాను, అదేంటో కాదు, హార్స్ చూసి మేమైతే ఇంకో కాఫీ తోటకి వచ్చాం. ఇక్కడైతే వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ అయితే సెకండ్ టైం మేమైతే రావడం ఇక్కడికి. ఇక్కడ చాలా సాడ్ ఏంటంటే వర్క్ అవుతుంది, అందుకే మేము హాఫే చూసాం. ఇక్కడైతే మా బాబాయ్ కూడా కనిపించారు. మేమందరం అయితే షాక్ అయిపోయాం మ్యామ్, ఎందుకంటే మా బాబాయ్ మాకైతే అరకులో కనిపించారు. ఇక్కడ మీ కాఫీ తోటలు ఎలాగుంటే కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు ఇక్కడ. నేనైతే సో హ్యాపీ. అదిగో వాళ్ళైతే నాతో పాటు పిక్స్ కూడా తీసుకున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. వాళ్ళైతే మా ఛానల్లో వీడియోస్ అయితే బాగున్నాయి అన్నారు. కాఫీ తోటలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే కాఫీ తోటలో చాలా పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ నేనైతే భయపడుతూనే ఎక్కుతున్నాను. నాకు ఎందుకంటే అది చాలా స్లైడ్లా ఉంది, బట్ ట్రై చేశాను ఎక్కడానికి. నాకు ఇక్కడ కాఫీ చెట్లు అయితే చాలా బాగా నచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము హాయ్ చెప్తున్నాం. ఇక్కడ ఏంటో కాదు, ఇక్కడ కాఫీ తోటలో అయితే ఫస్ట్ నేను మా డాడీ వచ్చి వీడియో తీసుకున్నాం. ఇదైతే మా ఫ్యామిలీ. ఇక్కడ నేనైతే చూసారా స్టిల్ ఇచ్చాను. ఇక్కడ మేము హార్స్ దగ్గర అయితే ఫోటో తీసుకున్నాం. ఇది వ్యూ పాయింట్. థ్యాంక్ యూ గైస్, మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ గైస్. బాయ్ గైస్, విష్ యూ ఆల్.